అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన షైనింగ్ స్టార్స్కి వాళ్ళ తల్లిదండ్రులకి హృదయపూర్వక ధన్యవాదములు. అన్ని జిల్లాల నుంచి మారుమూల ప్రాంతాల నుంచి మీరు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. మిమ్మల్ని చూస్తే కేవలం ఒక షైనింగ్ స్టార్స్ కాదు, మీలో ఉన్న కసి నాకు కనపడుతుంది. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులున్నా పిల్లలు బాగా చదవాలని ప్రోత్సహించారు తల్లిదండ్రులు. ఆ ప్రోత్సాహాన్ని మీరు అందుకుని కసిగా మార్చుకొని వాళ్ళ గర్వపడే విధంగా ఈరోజు వాళ్ళ ఈ బిల్డింగ్లో కూర్చుంటున్నారంటే దానికి కారణం మీరు, మీలో ఉన్న కసి. ఆ కసి ఎప్పుడూ మరవకూడదు. ఎంత పైకి ఎదిగినా మనలో కసి ఉంటేనే ఇంకా ఎదగచ్చు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం అదే. నేను ఈరోజు వెళ్ళి సార్ డిపార్ట్మెంట్లో ఈ సంస్కారం తీసుకొచ్చాం, ఇన్ని రిజల్ట్స్ వచ్చినట్టు, చాలా సంతోషం, నెక్స్ట్ స్టెప్స్ ఏంటని అడుగుతారు. కనీసం ఒక్క సెకండ్ హ్యాపీనెస్ ఆయన మాకు ఇవ్వడు. ఈరోజు కూడా మేము ఏదో డిస్కషన్కి వెళ్తే ఒక్క సెకండ్ బాగా చేశారు, నెక్స్ట్ ఏంటని అడిగారు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ స్థాయికి వచ్చారంటే దాని వెనకాల ఆయనకున్న కసి, చేయాలని ఒక తపన. ఆ కసి అనేది మీలో ఎప్పుడు ఉండాలి. ఈరోజు చూస్తే 47 మంది మీరు వచ్చారు. దాంతో సుమారుగా మెజారిటీ అంతా అమ్మాయిలే ఉన్నారు. అదే నవ్వుకున్నాం, మేము ఇంకా పోటీ పడాలి, ఇట్లా అయితే కష్టం అని. మన రిజల్ట్స్లో కూడా ఎక్కువ శాతం మార్కులు కూడా వచ్చింది ఆడపిల్లలకి. దీంట్లో ప్రధానంగా 3 స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ ఉండటం కూడా నాకైతే పర్సనల్గా ఆనందం కలిగిస్తుంది. నేను ఎప్పటినుంచో అనుకునేవాడిని, ఎందుకు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత లేదు, ఎందుకు ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ రంగంతో ధీటుగా మనం పాఠాలు చెప్పుకోలేకపోతున్నాం. నేను కార్నిగీ మెల్లన్ యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు ప్రతి ఎండాకాలం సెలవుల్లో నేను పనిచేసేవాడిని. నాకున్న అవకాశాల మేరకు ఒక సమ్మర్ నేను జర్మనీలో పనిచేశాను. జర్మనీలో చూస్తే ప్రభుత్వ విద్య చాలా అద్భుతంగా ఉంటుంది. అప్పటి నుంచి అనుకునేవాడిని, ఎందుకు ప్రభుత్వ విద్య మనం నాణ్యత పెంచలేము అని పదే అనుకునేవాడిని. ప్రత్యేకంగా ఈసారి అవకాశం వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు, గతంలో వేరే శాఖ చేసావు, అది పవన్ అన్న కోరుతున్నారు, మీరు ఏ శాఖ చేయాలనుకుంటున్నారంటే ఆయన చెప్పారు, విద్యాశాఖ నాకు ఇవ్వండి సార్, ఒక కమిట్మెంట్తో చేయాలనుకుంటున్నాను. అప్పుడే నన్ను అడిగారు, చాలా కఠినమైన శాఖ, యూనియన్స్ ఉంటాయి, నువ్వు చేయగలుగుతావా అని. అందుకే అడుగుతున్నాను సార్ అని. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, ఆల్ ఆఫ్ us హ్యావ్ టు చూజ్ అ రోడ్ లెస్ ట్రావెల్. మీరందరూ అనుకోవచ్చు లోకేష్కి ఏముంది, అన్నీ ఉన్నాయి కదా అని. ఎస్, చదువు వచ్చేగల తల్లిదండ్రులు బాగా ప్రోత్సహించారు. నేను ఏ యూనివర్సిటీకి వెళ్ళాలన్నా కూడా గైడ్ చేశారు, బాగా చదివా. కానీ నేను రాజకీయాల్లోకి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేయాలంటే 1984 తర్వాత గెలవని నియోజకవర్గంలో నేను 2019లో పోటీ చేశాను. ఓడిపోయా. ఒకరోజు బాధ కలిగింది, రెండో రోజు నుంచి ఆ బాధ, ఆవేదన నాలో కసి పెంచింది. ఇక్కడనే మళ్ళీ పోటీ చేయాలి, గెలవాలని కసితో రెండో రోజు నుంచి పనిచేశా. 5 years కష్టపడ్డా. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా టాప్ 3 మెజారిటీస్లో నియోజకవర్గం వచ్చింది. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, దెర్ ఇస్ నో రీప్లేస్మెంట్ ఫర్ విల్ పవర్, దెర్ ఇస్ నో రీప్లేస్మెంట్ ఫర్ హార్డ్ వర్క్. ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా నేను అయిన తర్వాత కూడా అనేక సమస్యలు ఎదుర్కొన్నాం. నిన్న మొన్న కూడా యూనియన్లతో సంప్రదింపులు చేశాం. ఒక దశలో నాకు ఇరిటేషన్ వచ్చినా 2 మెట్లు తగ్గి లార్జర్ ఇంట్రెస్ట్ చేయాలనే డిస్కషన్ కూడా మేము అందరూ ఓపెన్గా మాట్లాడుకున్నాం. అనేక కష్టాలు ఉన్నాయని తెలుసు మాకు, కానీ ఒక పట్టుదలతో చేద్దాం, మార్పు తీసుకొద్దాం, నాణ్యత పెంచుదాం. ఈసారి నాకు ఫుల్ ఇయర్ రాలా చేతికి, ఎందుకంటే ఎన్నికలయ్యి కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన జూన్లో. ఎక్సెప్ట్ శ్రీనివాస్ గారు, మిగతా మేము అందరం కొత్త టీం ఈ డిపార్ట్మెంట్లో. సో మేము అందరం సెటిల్ అయ్యగల చాలా టైం పట్టింది, సబ్జెక్ట్ అర్థమయ్యేదానికి టైం పట్టింది.
వాస్తవం చెప్పాలంటే మీకు 100 days యాక్షన్ ప్లాన్ తప్ప మేము పెద్ద చేసింది కూడా ఏం లేదు, లిమిటెడ్. కానీ ఇప్పుడు నుంచి మాకు ఇంకో 1 year దొరుకుతుంది. సో జల్లెడ బట్టి పిల్లల్ని మోటివేట్ చేయాలి. షైనింగ్ స్టార్స్తో పాటు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అందరూ మీ స్పీడ్లో నేర్చుకోలేరు, కొంతమంది నాలాగా కూడా ఉంటారు స్లో లెర్నర్స్, వాళ్ళని కూడా మోటివేట్ చేయాలి, వాళ్ళని కూడా ఇంప్రూవ్ చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఒక జోక్గా చెప్పాలి, నేను స్టాన్ఫర్డ్లో చదివేటప్పుడు స్టాన్ఫర్డ్లో MBA చేశాను. అక్కడ ఆర్జే మిల్లర్స్ అని ఉంటారు, టాప్ 3% ఆఫ్ ద క్లాస్ వాళ్ళని ఆర్జే మిల్లర్స్ అంటారు. సో మేము అందరూ నవ్వుకునే వాళ్ళం, వీఆర్ ఫ్రెండ్స్ ఆఫ్ ఆర్జే మిల్లర్స్ అని. అట్లా ఈరోజు ఐఎమ్ ఫ్రెండ్స్ ఆఫ్ షైనింగ్ స్టార్స్. మీరు బాగా చదివారు, బాగా కష్టపడ్డారు, ఒక పట్టుదల, ఒక కమిట్మెంట్తో ఈరోజు మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి, మీ మెరిట్ ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టింది.